హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మహాదేవుల యొక్క జన్మరహస్యం గురించి తెలుసుకుందాం. హిందూ ఇతిహాసాల ప్రకారం ఆ పరమశివుడిని వినాశకారుడిగా భావిస్తారు. ఇతిహాసాల ప్రకారం త్రిమూర్తులలో ఆ మహాదేవుడు ఒక ప్రత్యేక స్థానం ఉంది. త్రిమూర్తులలో మరో ఇద్దరు బ్రహ్మదేవుడు, విష్ణువు. బ్రహ్మ సృష్టికర్తగా, విష్ణువు రక్షకుడిగా ఉన్నారు. హిందువులు అనేక రకాలుగా ఈ దేవులను పూజిస్తారు. మహాశివుడి అవతారాలను చూసి భక్తులు ఆశ్చర్యపోతూ ఉంటారు. పరమేశ్వరుడికి 3 కళ్ళు ఉంటాయి. అందుకే ముక్కంటీశ్వరుడు అని కూడా పిలుస్తారు. మహాశివుడి మెడలో పాము ఉంటుంది. ఈయన చర్మాన్ని పులి చర్మంతో కానీ, ఏనుగు చర్మంతో కానీ కప్పుకుంటాడు. ఈయన బూడిద మొత్తం పూసుకొని ఉంటాడు. పరమశివుడు కోపాగ్నికి బాగా ప్రసిద్ధి. పరమశివుడి జన్మ కథనం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హిందువుల ప్రకారం ఒకనాడు మహావిష్ణువు, బ్రహ్మదేవుడు ఒక విషయంపై తీవ్రంగా వాదించుకుంటూ ఉంటారు. ఇద్దరిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుంటూ ఉంటారు. శక్తిలో ఎవరికి వారే గొప్ప అని మాటల యుద్ధం ప్రారంభం చేస్తారు. అయితే ఇంతలో మధ్యలో ఒక స్తంభం ఉద్భవిస్తుంది. ఆ స్తంభానికి ఆది అంతం అనేది ఉండదు. అయితే ఈ స్తంభానికి ఆది అంతం కనుక్కోవడానికి బ్రహ్మదేవుడు పక్షిలా మారి పైకి వెళ్ళసాగాడు. మహావిష్ణువు ఒక అడవి పందిలా మారి భూమి లోపలికి వెళ్ళి దాని ఆది అంతం కనుక్కుందామని ప్రయత్నిస్తారు. కానీ బ్రహ్మదేవుడికి కానీ ఆ విష్ణుమూర్తికి కానీ ఆ స్తంభం యొక్క ఆది అంతాలు తెలియదు. కొన్ని ఏళ్ల పాటు ఈ కొనసాగిస్తూ ఉంటారు. ఇద్దరు ఎంతో అలసిపోయి తమ తమ స్థానాలకు వచ్చి చేరుకుంటారు. అక్కడికి చేరుకున్నాక మహాశివుడు దర్శనమిస్తాడు. దీంతో ఆ ఇద్దరు దేవుళ్ళకి పరమేశ్వరుడు యొక్క గొప్పతనం తెలిసి వస్తుంది. ఆయన శక్తి తమ ఆలోచనలకు, అంచనాలకు మించిపోయి ఉంటుందని అర్థమవుతుంది. వాళ్ళిద్దరితో పోలిస్తే మహాదేవుడే చాలా శక్తివంతుడని తెలుసుకున్నారు. ఇదే మూడో శక్తి ఈ విశ్వాన్ని ఏలుతుందని అప్పుడు నమ్మారు. ఇతిహాసాల ప్రకారం పరమేశ్వరుడికి తల్లిదండ్రులు లేరు. ఆయనను అనాదిగా వ్యవహరిస్తారు. అంటే పుట్టుకకు, చావుకు మించిన ఉన్నవాడు అని అర్థం. పరమశివుడు సామాన్యమైన దేవుడు కాదని హిందువులందరూ విశ్వసిస్తారు. ఆయన విశిష్టమైన విధానాలకు, అలవాట్లకు ప్రసిద్ధి. దీన్ని భూమిపై ఉన్నవారికి అంత సులువుగా అర్థం కాదు. ఆయన అనేక అవతారాలను ప్రదర్శిస్తూ ఉంటారు. ఎంతో శక్తివంతుడు. ఆ దేవుడికి శ్మశానంలో తినడం ఇష్టమని చెబుతారు. ఆయన మెడలో బుర్రలను వేసుకొని జంతు చర్మంతో శరీరాన్ని కప్పుకుంటారు. భక్తుల ప్రకారం పరమశివుడికి కోపం వస్తే తట్టుకోలేరు. అయితే హిమాలయాల్లో ఆయన గంటలు గంటలు ప్రశాంతంగా ధ్యానం చేసుకోగల వ్యక్తిత్వం కలవారు. శివుడు నటరాజ రూపంలో వేసే నాట్య విన్యాసం పంచభూతాలను అద్భుతపరుస్తూ ఉంటుంది. భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి అంతా ఆ మహాదేవుడి వశం.